విశాఖపట్నం గోపాలపట్నం పీడీపీ కార్యాలయంలో జీఎస్టీ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు మరింత మేలు చేకూరుతుందని అన్నారు. గతంలో 4 స్లాబ్లు ఉన్న జీఎస్టీని 2 స్లాబ్లకే పరిమితం చేయడం ద్వారా అనేక నిత్యావసర వస్తువులకు 0% జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. వ్యాపారస్తులు తగ్గింపు జీఎస్టీ వివరాలను వాణిజ్య కేంద్రాల ముందు ప్రదర్శించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. బాదం, పిస్తా, హేజల్నట్స్, ఖర్జూరం ఇలాంటివన్నీ కూడా 12% ఉండేది ఇప్పుడు 5%. ఇక్కడ కూడా 7% తగ్గింది. చాక్లెట్లు, పేస్ట్రీలు, కేక్లు, బిస్కెట్లు నాలుగోటికి 18%ది 5% వచ్చింది. ఇది కూడా చాలా ఆల్మోస్ట్ 12% తగ్గింది. ఇక్కడ చాక్లెట్లు తినేవాళ్ళు ఎవరు తింటారు అందరికి ఆరోగ్య చిన్నపిల్లలకి ఇది. సో ఇవన్నీ కూడా అంటే ప్రతి అంశం తెలియాలని ఉద్దేశంతో మీకు చెప్తున్నా. ఇలాగే పాస్తా, నూడిల్స్ వీటిపైన కూడా 12% 5% వచ్చింది. తర్వాత మొక్కజొన్న కూడా వాటికి కూడా ఈరోజు 18%ది 5% వచ్చింది. ఈ పచ్చళ్ళు ఉంటాయి కదా, పచ్చళ్ళ బాక్సుల మీద 12% ట్యాక్స్ వాళ్ళకి 5% పికిల్స్కి. అది కూడా పండు జ్యూసెస్ పైన కూడా 12% ఉండేది 5% వచ్చింది. ఈ ప్యాకెడ్ కోకోనట్ వాటర్ అమ్ముతున్నారు ఇప్పుడు, ప్యాకెడ్ కోకోనట్ వాటర్ దానిపైన కూడా 12% 5% వచ్చింది. షుగర్ పైన 12% 5% వచ్చింది. ఇది అన్ని రెగ్యులర్గా మనం వాడేవి. షుగర్ వాడతాం. కాఫీ కూడా 18% ఉండేది 5% వచ్చింది. కరివేపాకు పేస్ట్, సలాడ్, డ్రెస్ సూప్లు ఇట్లాంటి వాటిపై కూడా 18% నుంచి 5% వచ్చింది. బేకింగ్ పౌడర్ కూడా 12% 5% వచ్చింది. చేసి పార్సల్ చేసి బయటకి ఇచ్చే వాటిల్లో కూడా అదే అన్నాను వ్యాపారస్తులకి అడ్వాంటేజ్ అండి. ఈరోజు ప్యాకెడ్ యూనిట్ మీద కూడా 12% 5% వచ్చినాయి. ఇంకా ఆల్కహాల్ కాకుండా ఉన్న వాటిపై అంటే డ్రింకింగ్ వాటర్ 20 లీటర్స్ దానిపై 12% 5% వచ్చింది. బాదం పాలు కానీ, జీడిపప్పు పాలు కానీ, బొబ్బరి పాలు కానీ, అవిసె పాలు, బియ్యం పాలు ఇలాంటి ఓట్స్ కానీ ఇవన్నిటి మీద 18% 5% వచ్చింది. అలాగే కార్బొనేటెడ్ జ్యూసెస్ ఈరోజు అమ్ముతున్న వాటిలో 12% 5% వచ్చింది. ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమున్నా అవి 12% 5% చేస్తారు. మీరు అన్నట్టు టాయిలెట్స్, టూత్ పేస్ట్, బ్రషెస్ ఇవన్నీ కూడా సోప్స్ అన్నిటిపైన 80% ఉండేదండి గతంలో, ఇప్పుడు 5% చేశారు. ఇక్కడ మనకు మేజర్ ఉంది. అలాగే హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడర్స్ ఇవన్నీ అందరికీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మీకు ఖర్చు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ తగ్గుతాయి. వాటన్నిటికీ ఫేస్ పౌడర్స్, మగవాళ్ళకి షేవింగ్ క్రీమ్స్, లోషన్స్ అన్నిటి మీద 18% నుండి 5% వచ్చింది. టూత్ పౌడర్, టూత్ పేస్ట్ అన్నిటికీ కూడా అవి కూడా 5% వచ్చేసినాయి. 18 ఉండేవి. అంటే ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఎంత ట్యాక్స్ అంటే ఎవరికి తెలియదు. నేను చెప్తాను కదా, మా నాన్న ఎప్పుడు చెప్తుంటే 18% ట్యాక్స్ ఎంతవరకు దీని మీద కట్టేవాళ్ళం మనకు తెలియదు. ఇంకా బేబీ నాప్కిన్స్ కానీ, ఫీడింగ్ బాటిల్స్ కానీ, అంటే చిన్నపిల్లలకి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాటికి ఇచ్చేటువంటి డైపర్స్ కానీ ఇవన్నీ మీద కూడా 12% 5% వచ్చింది. అది చాలా యూస్ఫుల్. మన హాస్పిటల్స్ లో కూడా కొవ్వొత్తులకి కూడా 12% 5% వచ్చింది. కరెక్ట్గా దీపావళికి మన మంచి ఉపయోగం. దీపావళి కొవ్వొత్తులు వెలిగిస్తున్నారా, కొంతమంది వెలిగిస్తారు. ఇప్పుడు గాలికి వంటగది పాత్రలు, స్టీలు, అల్యూమినియం, రాగి, ఇంతటి అన్నిటి మీద 12% 5% వచ్చింది. కిరోసిన్ 12% 5% వచ్చింది. ఇప్పుడు ఎలాగో కట్టెలు పోయి లేవు కిరోసిన్. కుట్టు యంత్రాలు, మెయిన్ స్వీట్ మెషిన్ మీద కూడా 12% 5% వచ్చింది. రబ్బర్ బ్యాండ్లు 12% 5% వచ్చింది. ఈ జిమ్ ఎక్విప్మెంట్ అన్నిటి మీద కూడా, అలాగే ల్యాబ్ నోట్ బుక్స్ కూడా 12% 0 చేశారు. టోటల్గా అది ప్రమోట్ చేయడానికి అనుకుంటున్నాను. మొత్తం 0 చేశారు. ఇప్పుడే కొత్తగా తిరుగుకున్నాడు. మొన్నే మా గవర్నమెంట్ అక్కడ బంక్ దగ్గర ఓపెన్ చేసాం. పాపం ఇప్పుడు కొద్ది కాలం ఆగితే 1,00,000 12,000 తగ్గేది.
నిన్ననే మా ఈ లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ మా సత్యరాజ్ గారు కారు కొన్నారు అలా అబ్బాయికి. ఎంత 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 పడింది నీకు? 85,000. ఇప్పుడు కొట్టి 80,000 వచ్చేది. 80,000 ట్యాక్స్ తగ్గేది. అనవసరం ముందు కొన్నారు అనమాట ఇప్పుడు తెలియక. సో అందరూ ముందు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మేజర్ వస్తువులకి, అలాగే పెన్సిల్, ట్రైన్లు, పెన్సిల్ ఇవన్నీ జీరో చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని స్కూల్ చేశారు.